పల్లెలంటే ఎగిసే సంగీతం, మెరిసే నక్షత్రం, అలసిపోని జలపాతం, ఎప్పుడూ పైకి లేచే కెరటం, ఎగరటమే తెలిసిన గాలిపటం, ఆశ్చర్యంతో వెతికే కళ్ళు, ఆనందంతో వెలిగే వీళ్ళు, అమ్మా నాన్న గుండె చప్పుడు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్. నమస్తే, ఎంటీవీ బర్నింగ్ షో లైవ్ షో కార్యక్రమం స్వాగతం. నేను మాణిక్యారావు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అప్పుడు ఎన్నికల వేడి స్టార్ట్ అయింది. మరి ఏపీలో అనేక రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో తల్లమునకలై ఉన్నాయి. మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆచంట నియోజకవర్గం ఈ రోజు నుండి ఫిబ్రవరి 8వ తేదీ వరకు వైఎస్ఆర్ ఆసరా అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కార్యక్రమం. పర్టికులర్గా ఆచంట నియోజకవర్గంలో మనసారా ఆసరా అని ఒక ఆకర్షణీయమైన సెంటెన్స్తో వేలాది మంది మహిళా లోకంతో ఈరోజు చాలా భారీ ఎత్తున కార్యక్రమం చేశారు. మరి ఆచంట నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు సిరుకువాడ శ్రీ రంగనాథరాజు గారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలియని వారు ఉండరు. మరి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా, అదేవిధంగా ఆచంట నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యులుగా, మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 14 నియోజకవర్గాల్లో ఆచంటకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. మరి శ్రీ రంగనాథరాజు గారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం నుండి వచ్చే స్కీమ్స్తో పాటు అదనంగా ఎమ్మెల్యే శ్రీ రంగనాథరాజు గారు సొంత నిధులు ఖర్చు పెట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గృహ నిర్మాణ శాఖ మంత్రికి అనేక జిల్లాల్లో, ముఖ్యంగా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనేక చోట్ల సేవా కార్యక్రమాలు చేసిన సందర్భం. అలాంటి విలువలు కలిగిన ప్రజాప్రతినిధిగా ఉన్న శ్రీ రంగనాథరాజు గారు ఈరోజు మనం ఆచంట నియోజకవర్గ పరిధిలోని తూర్పుపాలెం ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్లో ఉన్నాం మనం ఇప్పుడు. మరి ఈరోజు మార్నింగు ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయిన మనసారా ఆసరా కార్యక్రమంలో డ్వాక్రా మహిళలు దర్దాపుగా ఎమ్మెల్యే గారు అంచనా 5,000 మంది అనుకుంటే ఇంచుమించుగా 10,000 మంది ఒక డేనే, ఒక్క రోజులోనే 10,000 మంది వచ్చారు. మరి ఈ ప్రక్రియ 8వ తేదీ వరకు జరుగుతుంది. ఓవరాల్గా ఆచంట నియోజకవర్గంలో 52,000 మంది సిలుకు వీళ్ళంతా మహిళా డ్వాక్రా సభ్యులుగా ఉన్నారు. వీరికి ప్రతిరోజు కూడా ప్రభుత్వం ఇస్తున్న వైఎస్ఆర్ ఆసరాతో పాటు మరి సారీ, చీర ఇవన్నీ కూడా మహిళలకి ఒక బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఆచంట ఎమ్మెల్యే శ్రీ రంగనాథరాజు గారితో ఈరోజు ఎంటీవీ బర్నింగ్ షో కార్యక్రమానికి స్వాగతం. ఎమ్మెల్యే గారు నమస్తే అండి. ఏంటి ఎక్కడా లేని విధంగా ఒక సంచలనం అనుకోవాలి ఇవాళ జరిగిన ప్రోగ్రాం. మేము కూడా మార్నింగ్ నుంచి ప్రత్యక్షం చూసాం. ఈరోజు కేవలం ఏలూరు నుంచి అందుకే వచ్చాం ఇక్కడికి. మరి ఇంత వేల మంది మహిళలను పెట్టి ఇంత వేల మంది ఒక మంచి కార్యక్రమం చేయాలనే సంకల్పం మీకు ఎందుకు వచ్చింది అసలు? అంటే నేను ఆచంట ఎమ్మెల్యేగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా 2018 జూన్ నెలలో నాకు ఇక్కడ బాధ్యత తప్పు చెప్పారు ఆయన. ఆ రోజు నుంచి కూడా నేను నిత్యం గడప గడపకి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు తెలుసుకుని నవరత్నాల ద్వారా 5 సంవత్సరాల్లో మహిళలకి ఎంత వస్తుంది, అలా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వస్తుంది, స్థలం వస్తుంది, అలాగే రైతులకి ఏమవుతుంది అనేది ప్రతి ఇంటికి నేను అంచనా వేసి ఒక సర్టిఫికెట్ రూపంలో, ఒక పేపర్ రూపంలో ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మీకు 4 లక్షలు 5 లక్షల కుటుంబానికి పెన్షన్ కాడించి, అమ్మఒడి కాడించి అన్ని పథకాలు నవరత్నాలు ఉన్నాయి, అన్నీ కలిపి ఆ కుటుంబానికి ఎంత వస్తుందో ముందే నేను ఒక సర్టిఫికేట్ రూపంలో, ఒక పేపర్ రూపంలో ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం రాగానే ఒకేసారి 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు, ఇళ్ళు, దాంట్లో అదృష్టంగా మా ప్రజల కోరిక మేరకు నేను ఎమ్మెల్యే అవగానే మంత్రి అవుతానని నాకు మా ప్రజలు నోటు వాక్కే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు మంత్రి ఇచ్చి, అది కూడా రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన హౌసింగ్ మినిస్టర్ నాకు ఇచ్చారు. ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ అది. నేను ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అత్తిలి నియోజకవర్గంలో రాష్ట్రంలో ఆ రోజు 294 నియోజకవర్గాలు ఎవరో కూడా 100% చేయలేకపోయారు. ఆ రోజు నేను 100% ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇల్లు కూడా కట్టించాను. ఆ అనుభవంతో ఇక్కడ రాష్ట్రం అంతా కూడా తిరిగి
చేయటమే కాకుండా ఈ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అందరికీ కూడా నేను ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. అలాగే తర్వాత కూడా నేను గడప గడపకి తిరిగినప్పుడు సంక్షేమ కార్యక్రమాలు అన్నీ అందినాయి అని అక్క చెల్లెమ్మలు అందరూ ఎంతో సంతోషంగా చెప్పటం. నేను తిరిగినప్పుడే చెప్పాను, అమ్మ మనకు అన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తర్వాత మా ఇంటి దగ్గర మీరు అందరూ రావాలి, మనసారా ఆసరా కార్యక్రమం సంతోషంగా సంబరాలు చేసుకుందామని నేను 6 నెలల క్రితం మహిళలందరికీ చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున నేను అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం ముందు రోజు కార్యక్రమం చేయడం జరిగింది. రేపు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఇంకా మెరుగ్గా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళడానికి నేను మా కార్యకర్తలందరూ మా నాయకులందరూ కూడా మళ్ళీ దాన్ని రేపటి నుంచి కూడా ఒకరోజు కార్యక్రమం కాదు, 10 రోజుల పాటు రావటం, వచ్చిన ప్రతి అక్క చెల్లెమ్మను కూడా గౌరవంగా భోజనం పెట్టి ఇంటికి సీరియస్ శారీతోటి పంపాలని ఏదైతే మా గోదావరి జిల్లాల సాంప్రదాయం ఉందో, మాకు ఒకటే ఈ ప్రాంతంలో ఆప్యాయతకి అనురాగానికి మర్యాదకి పుట్టిన గడ్డ ఇది. ఆ రోజు సరాదర్ కాటన్ గారు ఏదైతే ఈ ప్రాంతంలో నీరు ఇచ్చారో అప్పటి నుంచి కూడా గోదావరి జిల్లాలంటేనే ఆప్యాయతకి మర్యాదకి పెట్టిన ఇల్లు కాబట్టి అదే రకంగా అందరినీ కూడా మా కుటుంబ సభ్యులు 54,000 కుటుంబాలు కూడా ఈ రాబోయే 10 రోజుల్లో అందరూ ఇక్కడికి వస్తారు. అందరినీ కూడా అదే రకంగా చేసి గ్రామాల్లో తిరిగినప్పుడు గతంలో నేను రాజకీయ నాయకుడిగా చూశాను. పాలెల్లోకి వెళ్ళినా పేటల్లోకి వెళ్ళినా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున అయ్యా మాకు వైట్ కార్డు రాలేదు, అలాగే మాకు పెన్షన్ రావట్లేదు, ఇళ్ల స్థలం రాలేదు, ఇల్లు రాలేదు, మా అబ్బాయికి ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని రకరకాలుగా గ్రామాల్లో ఇల్లు వీడు మీద పడిపోతారు. మేము 4 సంవత్సరాలు 9 నెలలు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు పదవిలోకి వెళ్తా ఉంటే అక్క చెల్లెమ్మలు ఎంతో సంతోషంగా అన్నీ మాకు ఇచ్చాడు జగన్ అన్న, రాజుగారు మళ్ళీ మీరే ఇక్కడ ఎమ్మెల్యే, మాకు ముఖ్యమంత్రిగా ఆయనే ఉండాలి అని చెప్పుకుంటూ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. డ్రైనేజ్ సమస్య కానీ, కొన్ని రోడ్ల సమస్యలు పల్లం అయిపోయినాయి రోడ్లని కానీ, అలాగే మంచినీళ్ళు అక్కడక్కడ మంచినీళ్ళ సమస్య, గ్రామానికి సరిపడి సమస్యలు చెప్తున్నారు తప్ప సొంతంగా మాకు ఇది రాలేదని చెప్పి రైతులు కానీ మహిళలు కానీ ఎక్కడా కూడా ఒక్క మహిళ కూడా నాకు ఈ గత 6 నెలల నుంచి తిరిగినప్పుడు ఒక్క మహిళ కూడా నాకు ఈ పథకం రాలేదని, కొంతమందికి ఉంటారు 40 ఏళ్ళు కూడా పెన్షన్ రావాలని కోరుకుంటారు, వాళ్ళు కొంచెం ఆరోగ్యం బాగోలేదు. కానీ మనకు సిస్టమ్ కంప్యూటర్లో అవి తీసుకోదు కాబట్టి ఆరోగ్యం బాగోకపోతే ఎవరైతే డాక్టర్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకి కూడా ఇవ్వటం జరుగుతుంది. అలాంటి చిన్న చిన్న 1-2 తప్ప ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో అక్క చెల్లెమ్మలు అందరూ కూడా ఉంటాం. దానికి దగ్గర నాకు నేను నిత్యం ప్రజలతోటి వెళ్ళటం, నేను ఏదో జీప్ ఎక్కువ బస్సు నేను చేతులు ఉప్పుకుని తిరిగేవాడిని కాదు. ప్రతి గుమ్మం దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టం తెలుసుకుని, ఆ కుటుంబం ఒక ఇబ్బందులు తెలుసుకుని, ఏదైనా విద్యలో ఇబ్బంది ఉందా, వ్యవసాయంలో ఇబ్బంది ఉందా అని అడిగి సాధ్యమైనంత వరకు ఆ సమస్యలను పరిష్కరించడం కోసం నాకు 1-to-1 అందరితోటి కూడా నా కుటుంబాలతోటి నా నియోజకవర్గంలో డైరెక్ట్గా సంబంధాలు ఉండటం, అది దగ్గర చిన్న కాన్స్టిట్యున్సీ, మాదంతా డెన్సిటీ పాపులేషన్ ఉంటుంది కాబట్టి నా దగ్గర రావడానికి కూడా ఎక్కువ నిత్యం ప్రజలు నా దగ్గర డైరెక్ట్గా వచ్చి చెప్పుకుని చేయటంతో ఈరోజు ఎక్కడా కూడా ఏదైతే అన్ని శాచురేషన్ అనడంతో ముఖ్యమంత్రి గారు ఏదైతే శాచురేషన్ మోడ్లో పెట్టారు ఇవన్నీ కూడా అందరికీ 100కి 100 పాళ్ళు అందుతున్నాయి కాబట్టి కనీసం 4 లక్షల నుంచి 1,50,000 దాకా వచ్చిన కుటుంబాలు ఉన్నాయి మా దగ్గర. నవరత్నాల్లో ఏదైతే నేను ఆ రోజు మాట ఇచ్చానో అన్నీ కూడా నెరవేరినాయి. ఈరోజు సంతోషంగా ఈరోజు ఆసరా కార్యక్రమాన్ని గతంలో జనరల్గా నియోజకవర్గాల్లో రాష్ట్రంలో ఎండి ఆఫీస్ కాడో మండలానికి ఒక మీటింగో 2 మీటింగ్లో పెట్టి చేయటం జరుగుతుంది. కానీ వినూత్నంగా మా నియోజకవర్గంలో మట్టికి అందరినీ మా ఇంటికి వచ్చి నా ఆడపడుచులందరూ వచ్చి వాళ్ళందరినీ కూడా ఇంటికి వచ్చినట్టుగా వాళ్ళు భావించి రావటం ఈరోజు ఇది కొత్త సాంప్రదాయాన్ని నేను మొదలుపెట్టాను. రాబోయే రోజుల్లో అందరూ కూడా ఇలా చేస్తే ఆప్యాయతగా పెరుగుతుంది. రాజకీయాల్లో ఉన్నది శాశ్వతం కాదు. మనం ఉన్న టైంలో ఏం చేసాం అదృష్టం. అందరూ ఉన్నప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు పనిచేశారు 40, 60, 70 ఏళ్ళలో. కానీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఎమ్మెల్యేగా పనిచేయటం, మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎమ్మెల్యేగా పనిచేసి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ముఖ్యంగా హౌసింగ్లో అప్పుడు నేను చేయగలిగాను, ఈరోజు కూడా నేను చేయగలిగాను. ఆ రోజు నాడు నేడు అంటే నాకు వచ్చేస్తుంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి దగ్గర, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. ఇది ఒక మంచి అవకాశంగా నేను భావించి అదృష్టంగా భావించి దీన్ని నేను ఇంకా మెరుగైన ఫలితాలు ఉండాలని దృష్టితోటి నేను
కష్టపడి పనిచేస్తున్నాను. దానికి ముఖ్యమంత్రి గారి సహకారం ఎప్పుడు నాకు ఉంటుంది. గృహ నిర్మాణ శాఖ మంత్రిగా మీరు అవుతారని ఊహించలేదు యాక్చువల్గా. మీ మహిళలు, మీ ఆసెంట కాన్స్టిట్యున్సీ ప్రజలు ఆకాంక్షించారు మంత్రి కావాలి మా శ్రీ రంగనాథరాజు గారు. కానీ మీరు చాలా సమర్థవంతంగా రాష్ట్రంలో పనిచేశారు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు 32 లక్షల మంది ప్రజలు, పేద ప్రజలకి జగనన్న ఇళ్ళ కాలనీలు ఇచ్చారు. మరి ఈవేళ మీ కాన్స్టిట్యున్సీ వేరే కాన్స్టిట్యున్సీల్లో జరిగే జగనన్న కాలనీలో మంత్రిగా ఉండి శ్రీరంగనాథరాజు గారు భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డాడని చెప్పి స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు పితాని సత్యనారాయణ గారు మీ మీద ఆరోపణలు చేశాడు. ఈ ఆరోపణల వాస్తవం అంతా అవాస్తవం. ముఖ్యంగా పితాని సత్యనారాయణ గారు చెప్పిన దాంట్లో ఆయన బురద జల్లడం అలవాటు. ఆయన ఉన్నప్పుడుగా కార్యకర్తలు అందరూ పట్టాలు అమ్ముకునేవారు. రాష్ట్రంలో జరిగిన దానికంటే మా దగ్గర జరిగింది ఏమిటంటే, మాకు ఈ ఆతంత్ర నియోజకవర్గాల్లో ప్రతి గ్రామానికి 15-16 ఆమ్లెట్లు ఉంటాయి. విలేజ్ కంటే కూడా విలేజ్కి దూరంగా 2 కిలోమీటర్లో బీసీ పాలెలు ఉంటాయి, ఎస్సీ పాలెలు ఉంటాయి. ఒకే కమ్యూనిటీ అక్కడ ఒక 100 ఇళ్ళు 200 ఇళ్ళు తోటి అక్కడ డెన్సిటీ పాపులేషన్ ఉంటుంది. ఈ భూసేకరణ చేసినప్పుడు అక్కడ ఉన్న పెద్దలు, సంఘ పెద్దలు కానీ ఆ ప్రాంతంలో ఉన్న పెద్దలు, మీరు ఎక్కడో దూరంగా ఇస్తే మేము వెళ్ళలేము, మా పాలెంలోనే మాకు పక్కనే దగ్గరలో మా పాలెని చేర్చే మేము ఒక అరెకరం భూమి చూసుకున్నాం, రైతుల దగ్గర మాట్లాడుకున్నాం, దాని ఎక్విజేషన్ పెట్టించండి అని చెప్తే అలాగే నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఎక్విజేషన్ పెట్టాం. కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయంటే ఎక్కడో తీసుకెళ్ళి 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లో భూమి ఇవ్వటం, అక్కడికి జనం వెళ్ళలేకపోవటం, ఇలాంటివి ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ప్రభుత్వం ఇచ్చే రేటు కంటే కూడా మార్కెట్ రేట్ ఎక్కువ. ప్రభుత్వం ఇచ్చేది 40 లక్షల నుంచి 50 లక్షలు ఉంటే మార్కెట్ రేట్ 70 లక్షలు ఉంది. దాని మీద ఎక్కడో దూరంగా వెళ్ళాం మేము మా ఇంటి పక్కనే మేము పిల్లలు ఇక్కడే ఉండాలి కొనుక్కుంటున్నప్పుడు వాళ్ళే పొడిగా భూమి సేకరించుకుని ఆ సేకరించిన భూమిని ప్రభుత్వానికి కన్సెంట్ ద్వారా ఎంఆర్ఓకి లెటర్ ఇచ్చారు. ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన 50 లక్షలు కాకుండా పైన 5 లక్షలు 10 లక్షలు ఆ బెనిఫిషియర్స్ అందరూ పో చేసుకుని ఆ బెనిఫిట్, అది ప్రభుత్వానికి సంబంధం లేదు. అది మంచి భూమిని సెలెక్ట్ చేసుకున్నారు. దోవ రోడ్లు ఉన్నాయి కానీ అన్నిటితో ఇంటికి దగ్గర. క్రింది స్థాయి క్యాడర్లో అనుచరగణం చేసిన చిన్న పొరపాట్లు, గ్రహపాట్లు సాక్షాత్ మంత్రికి అంటగట్టడం రాజకీయ దురుద్దేశం ఉందనుకోవచ్చా? పితాని సత్యనారాయణ మా దగ్గర మీరు అందరూ అనుకుంటారు రంగరాజు గారి నీతిపరుడు, కింద స్థాయిలో ఎవరో అవినీతి చేశారనుకుంటారు. ఎక్కడ కింద స్థాయిలో అవినీతి లేదు. నేను ఎంతో ఆనెస్ట్గా ఉంటానో మా కార్యకర్తలు కానీ మా సర్పంచులు కానీ మా నియోజకవర్గంలో నాకంటే ఎక్కువ ఆనెస్ట్గా ఉంటారు అందరూ. అది ఏంటంటే నన్ను అనలేక మా కింద కార్యకర్తలు అనడం. ఎక్కడా కూడా మా కార్యకర్త అనేవాడు బెనిఫిషియరీ దగ్గర టీనీలు కూడా ఎరగరు. స్వయంగా వాళ్ళే బెనిఫిషియర్సే మాట్లాడుకున్న పొలానికి రేట్ ఇచ్చి రైతు దగ్గర సేకరించి. ఇప్పుడు మార్టేరు అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో 110 ఎకరాల భూమి ఉంది. ఆ 110 ఎకరాల్లో 45 ఎకరాలు దేవస్థానం భూమి. అంటే ఇంకెంత ఉందండి? అందులో 11 ఎకరాలు ఉన్న 70 ఎకరాలు 11 ఎకరాలు సేకరణ చేసాం. అది టౌను. ఇటు పాలకొల్లు మార్టేరు రోడ్లోంచి హైవే పక్కనే అది ఎకరం ₹1 కోటి ఎకరం ఉంటే ఆ బెనిఫిషియర్స్ కొంత దాన్ని ఎదుర్కొచ్చి మేము దూరంగా వెళ్ళాం, పక్క ఊళ్ళకి వెళ్ళాం అని చెప్పి ఇలాంటివి జరిగినాయి తప్ప ఎక్కడా మా నాయకులు కానీ నేను కాదు. అంటే మీ జనరల్గా పబ్లిక్ ఏమనుకుంటారంటే రంగరాజు గారు ఆనెస్ట్గా ఉంటాడు, ఆయన తెలిస్తే తప్పు చేయడు, అది తెలియకుండా కిందలు చేశారని అపోహలు ఉన్నాయి. ఎక్కడా మా నాయకులు కానీ నా కార్యకర్తలు కానీ ఎవరో కూడా బెనిఫిషియరీ దగ్గర టీనీలు కూడా ఎరగరు. అయ్యేంటంటే ఆయన పితాని సత్యనారాయణ గారు ఆయన కావాలని ఏదో ఒక ఆరోపణ చేయాలి. ఎక్కడెక్కడ జరుగుతూ ఉంటాయి కొన్ని. ఇప్పుడు ఈ రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల తాళాలు ఇచ్చినప్పుడు చిన్న పొరపాట్లు మాకు తెలియకుండా ఎక్కడ జరుగుతూ ఉంటాయి. అవి సరి చేయడానికి కేసు కూడా పెట్టించాను నేను. మా నియోజకవర్గం ఎవడో 2-3 తప్పు చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టించాను. నేను వెనకాడలేదు. సిద్ధాంతంలో క్రిమినల్ కేసు పెట్టించాను, ఆతంట్లో క్రిమినల్ కేసు పెట్టించాను. ఎవరిని కూడా వదలం తప్పు చేసిన వాళ్ళని. నేను మా కార్యకర్తల మీద తప్పు చేసిన వాళ్ళని కేసు పెట్టించాను. ఎందుకంటే బెనిఫిషియర్స్ అనే వాళ్ళు ఈ రోజున ఎంతో బాగా పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇళ్ల తాళాలు ఇస్తాం, అంతే తప్ప కోటీశ్వరులకి ఇవ్వం. కాబట్టి దాంట్లో జరిగింది ఏంటంటే మంచి పోలే వాళ్ళకి బయట ఎక్కడో సెంటు 1,50,000 వద్దని మాకు మేము పనులకు వెళ్ళటానికి కానీ రావడానికి కూడా అనువుగా ఉండి మా పాలెంలో మా తండ్రి ఇంటి పక్కన మాకు ఉండాలన్న నిర్దేశంతో ఇక్కడ భూసేకరణ చేసినప్పుడు బెనిఫిషియర్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అందులో. అది ఎక్కడా లేదు రాష్ట్రంలో.
అది ఆతండ నియోజకవర్గంలో ఉండి మంచి వాళ్ళకి అనువైన భూమి ఇవ్వటం, ఇమీడియట్గా వాటర్ ఇవ్వటం, కరెంట్ ఇవ్వటం, ఇవన్నీ కూడా మీకు తెలిసి ఎక్కడ కూడా పెద్ద మన లేవు మా దగ్గర. దానికంటే వాళ్ళు బెనిఫిషియర్స్ కూడా ముందుకు వచ్చి మేమే భూమి ఇస్తాం, మేము ప్రభుత్వం నుంచి సేకరణ చేయించండి అని రావడంతో దీని అపోహలు తప్ప మా కార్యకర్తలు ఎవరో కూడా ఒక్క రూపాయి అవినీతి ఎరగరు. మీకు తెలుసు ఇసుక ర్యాంపులు ఉన్నాయి ఇక్కడ, ఎక్కడ మా నాయకుడు అని కూడా మీ ఎక్కడ ఇసుక ర్యాంపులు కనపడ్డు. ప్రభుత్వం ఏదైతే జీవో ఉందో జీవో ప్రకారం తీసుకోవాలి తప్ప ఒక్క పైసా కూడా ఎవరిని ఎక్స్ట్రా వసూలు చేయను నేను. ఓకే, 2024 ఎన్నికలు ఇంకా 75 రోజులు ఉంది. ఇంకా మరి ఎన్నికల్లో ఆచంట నుండి మీరు ఎలా ప్రత్యర్థులను ఎదుర్కోబోతున్నారు? టీడీపీ జనసేన కలిసి పోటీకి రాబోతున్నారు, విజయం టీడీపీదే, గవర్నమెంట్ టీడీపీదే అని ప్రచారం కూడా జరుగుతుంది. ఎప్పుడైనా ఇండిపెండెంట్గా వేసి కూడా 100 ఓట్లు కూడా రానోడు కూడా నెగ్గుతానంటాడు. ఆచాహోలు అందరూ తెలియక నాకు వేసేస్తారనుకుంటున్నాడు. అది జరగదు. అది ఈరోజు ప్రభుత్వం ఈరోజు ఎవరు చంద్రబాబు నాయుడు నడిచింది నమ్మే పరిస్థితులు లేరు. ఇప్పుడు వాళ్ళు పవన్ కళ్యాణ్ వాళ్ళు ఆడో 2 సీట్లు ఇల్లు 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నారు. ఇది ఏదో కులాలు కలిసిపోతే ఎలక్షన్ జరుగుతుంది అనుకోండి, కరెక్ట్ కాదు. ఇవాళ మహిళలు 80% మహిళలు జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్నారు, రైతులందరూ వెనకాల ఉన్నారు. ఏదో బయట కూర్చుని ఉన్నారు కొన్ని వర్గాల వాళ్ళు, కొన్ని సామాజిక వర్గాలు కూడా ఈరోజు గ్లోబల్ ప్రచారం చేస్తున్నాయి. ఒక సీట్ కూడా రాదు. ఈరోజు మా పార్లమెంట్లో ఒక ఎమ్మెల్యే కూడా నెగ్గడంటారు. 7 ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 14 స్థానాల్లో ఒకటి కూడా నెగ్గదంటారు. ఒకటి కూడా నెగ్గదనేది తెలుగుదేశం జనసేన ప్రచారం. చూద్దాం కదా రేపు పొద్దుట ప్రజలు తీర్పిస్తారు. కంగా మీరే చెప్పారు 75 రోజులు ఉందని. 20 రోజులు అయ్యేటప్పుడు మీకు 50 రోజులు అయ్యేటికి వాళ్ళ సంగతి మా సంగతితో నామినేషన్ రోజు తెలిసిపోద్ది. ఇదే నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు మీరు చూసుంటారు, వచ్చారు. అవును, ఇక్కడ మాకు 1/2 కిలోమీటర్లో మీటింగ్ పెట్టి ఆచంటలో చంద్రబాబు కదలరా కార్యక్రమం పెట్టి ఎంతమంది వచ్చారు? మా గెలుపుకి అంటే ఆ గెలుపుకి అదే మా ఉదాహరణ. ఆచంట ఎమ్మెల్యే రంగనాథరాజు గారు పెట్టిన జనం ఈవేళ మహిళా జనం చూస్తే మీరు 5,000 మంది అంటే 10,000 మంది వచ్చారు. మరి చంద్రబాబు నాయుడు కదలరా కార్యక్రమం పెడితే 3,000, 4,000, 5,000 లోపే అంటున్నారు. మరి మాజీ ముఖ్యమంత్రి పెట్టిన స్థాయి మీటింగ్కి రంగనాథరాజు గారు ఒక మాజీ మంత్రి పెట్టిన మీటింగ్కి ఆ వ్యత్యాసం అంటే ఇప్పుడు ఇది నా గొప్పతనం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో ఏదో నేను గొప్ప అనుకుంటే ఇంటికి పంపేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు మహిళలందరూ కూడా ఎంతో హుషారుగా మేము వస్తాం, మీరు అందులోనే మేము పెట్టిన దాంట్లోనే ఉంది. అవును సార్, మనసారా ఆసరా అంటే ఏంటంటే మనసారా వచ్చారు వాళ్ళందరూ ఇక్కడికి. ఓకే, టీడీపీ వాళ్ళు ఆ క్యాప్షన్ ఎవరిది? రంగనాథరాజు గారు కార్యకర్తలు. నాది పెద్ద చదువుకోలేదు నేను కాదు, అది మా కార్యకర్తలు. అది అన్ని తెలిసిన విఘ్నులు కూర్చున్నప్పుడు ఎవరు అన్నారు ఏం చేయాలంటే మనసారా పెట్టమన్నారు. చాలా బాగుంది కానీ ఉన్నాను. అంటే ఏది పెట్టినా మనుషులు మహిళలకు మనసారా మీరే చూసారు ఎంత ఆప్యాయతగా ఉన్నారు దగ్గర. అంటే మనకు ఉన్న వాళ్ళకి మనకున్న అటాచ్మెంట్. వాళ్ళతో నేను ఈ 5 సంవత్సరాలు ఎన్నోసార్లు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి అలా నా దగ్గర ఆఫీస్కి రావటం. ఇక్కడ మా కాన్స్టిట్యున్సీ ఉండదండి, వాళ్ళకి ఎవరికి అవసరం ఉంటే ఆ ఈదులో ఉన్న 15 మంది ఆటో ఎక్కేస్తారు, దగ్గరికి వచ్చేస్తారు. వచ్చేసి ఇక్కడ కూర్చొని నా కార్యక్రమం అంటారు అన్నీ కూడా. నేను ఏలూరులో బయలుదేరి మీ కాన్స్టిట్యున్సీ ఎంటర్ అయ్యేసరికి రోడ్ల మీద పెద్ద పెద్ద ఆటోలు, జెండాలు, రోడ్ల మీద వచ్చి తండోపతండాలు జనాలు. ఏంటి ఎన్నికలేంటి అప్పుడే ఇక్కడ స్టార్ట్ అయినా ఆచరణలు అనుకున్నాం. ఇక్కడ చూసి అసలు నా లోపల రావడానికి కూడా ఇంత ఖాళీ లేని బస్సులో మేము లోపలికి వచ్చాం. ఏంటంటారు మీకున్న ప్రత్యేకత? ఈ కాన్స్టిట్యున్సీలో మహిళలకి శ్రీరంగనాథరాజు గారి నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి, లేకపోతే మీరు వారికి అనేక తాయిలాలు అంటారా, వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారంటారా, ఇవన్నీ ఆకర్షణీయంగా నిలుస్తుంది అంటారా? అంటే తాయిలాలు ఏమి ఉండవు. ఈ తాయిలాలు ఇప్పుడు నిత్యం మేము ప్రజల్లో ఉంటాం. మా కాన్స్టిట్యున్సీ చాలా చిన్నదే, బాగా డెన్సిటీ పాపులేషను. మరి వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఈజీగా నేను వాళ్ళు తోటి వెళ్ళగలను దగ్గర ప్లేసు. అలాగే వాళ్ళు కూడా దగ్గరికి ఏదైనా అవసరం అయితే పారిలో ఏదైనా ప్రాబ్లం ఉంటే 30-40 మంది 2 ఆటోలు వేసుకుని 10 నిమిషాలు ఇక్కడికి వచ్చేస్తారు. ఏ ఊరి నుంచైనా దగ్గర రావడం 10 నిమిషాల పని. నాకు ఆ ఊరు వెళ్ళటం కూడా 10 నిమిషాల పని. నా దగ్గరికి వస్తారు. మధ్యాహ్నం వచ్చి మాకు ఇబ్బంది ఉందనుకోండి, నేను సాయంకాలం ఇంటికి వెళ్ళేప్పుడు వస్తాను అక్కడే అదే రోజు వాళ్ళకి సమస్య పరిష్కారం చేస్తాను. ఇంకా మన్నాడు ఉండదు పరిష్కారం. మార్నింగ్ మీరు మీటింగ్లో మాట చెప్పారు, ఎవరో హాస్పిటల్లో సమస్య వస్తే, హెల్త్ ప్రాబ్లం వస్తే ఇమ్మీడియట్గా ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే
డైరెక్ట్గా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి అడిగే పరిస్థితి అంత అవేర్నెస్ మీ కాన్షియన్స్లో వచ్చింది? అంటే ఇప్పుడు మీకు ఒకటి చాలా కాన్షియన్స్లో ఎమ్మెల్యేస్కి డైరెక్ట్గా ఎవరు కార్యకర్తలు జనరల్గా ఎలా ఉంటుందంటే ఆరోగ్యం సరిగ్గా సీరియస్నెస్ వచ్చినప్పటికి అది సరిగ్గా మనకి మైండ్ తెలియదు. అవును. ఎక్కడికో తీసుకెళ్ళిపోయి ఏదో చెప్తారు ఆర్ఎంపీ డాక్టర్ గారు, లేదా ఇంకోటి ఏమన్నా హాస్పిటల్ బాగుందంటారు. ఆడికి వెళ్ళిపోయి జేబు అంతా ఖాళీ అయిపోయిన తర్వాత అప్పుడు మన దగ్గరికి తెలుసుకుంటారు. దానికోసం నేను ముందు నుంచి కూడా ఆశ్రమ హాస్పిటల్కి కానీ ఇటు జిఎస్ఐలకు కానీ వారం వారం బస్సులు పెట్టి హాస్పిటల్కి పంపడం రెగ్యులర్గా. ఈరోజు ఆరోగ్య సురక్ష అనేది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. అందరు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు మొత్తం జనాన్ని అందరినీ స్క్రీన్ చేసేసారు. ఎవరికి షుగర్ ఉంది, ఎవరికి బీపీ ఉంది, ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ చూసుకుని ఆ రోజు కళ్ళజోడు ప్రాబ్లం ఎవరికి ఉంది, ఇవన్నీ మా గవర్నమెంట్ దగ్గర డేటా ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఆరోగ్యం డేటా ప్రభుత్వం దగ్గర ఉంది. దాన్ని ఆ డేటా బేస్గా ఈరోజు అధికారులు హాస్పిటల్ అన్నీ కూడా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. మనం అందరం అడుగుతాం, మనం పాటలు చదివికోండి అప్పు ఇచ్చివాడు వైద్యుడు అని. అంటే ఎవడన్నా అనుకుంటే అప్పు ఇస్తాడు వైద్యుడు అనుకో, ఆరోగ్యం ఇస్తే అదే అప్పేది. అంతే కదా. పూర్వం మన పాఠాల్లో చదువుకుని అప్పు ఇచ్చివాడు అంటే ఏంటి, అప్పు డాక్టర్ ఎందుకు ఇస్తాడు అనుకునేవాళ్ళం మనం. ఆరోగ్యమే అప్పు. కాబట్టి ఇవన్నీ అటాచ్మెంట్, పబ్లిక్ తోటి అటాచ్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళకి కూడా మాతోటి అలాగే అటాచ్మెంట్ ఉంటుంది. మనం వాళ్ళకి ఇచ్చి ఇప్పుడు మీరు చెప్పారు పూర్వం నోరు మంచిది అయితే ఊరు మంచిది అయిందండి. అవును. మన పలకరింపుని బట్టే, మన ఆప్యాయతను బట్టే మనతోటి ఉంటారు వాళ్ళు. నాకు ఆయనకి అదే తేడా. నా అపోజిషన్ క్యాండిడేట్ మాజీ మంత్రి ఆయన ఒసే అంటాడు ప్రతిదాన్ని, ఆడదాన్ని ఒసే ఏమే అంటాడు. నన్ను అంటారు ఏమన్నా ఆడు ఏమి మాట్లాడటం రాదే అతనికి, ఆడు పెళ్ళం అనుకుంటాడు మమ్మల్ని. అది భాషలోనే అది. మీరు అలాంటి ఏమన్నా స్పందిస్తారా మహిళా లోకం మాజీ మంత్రి పితాని సత్యనారాయణ గారు చేసే కామెంట్ల మీద? ఎమ్మెల్యే గారు లేడీస్ కొంచెం అగౌరవంగా మాట్లాడారనేది. చాలా మంది అగౌరవంగా మాట్లాడుతున్నారు అనే విషయం చాలా మంది మా దృష్టికి తీసుకొచ్చిన సందర్భాలు గతంలో చూసామండి. ఎందుకంటే ఒక మర్యాద లేకుండా, ఒక మహిళని మర్యాద లేకుండా మాట్లాడడం మెయిన్. ఎక్కడికి వెళ్ళిన మహిళలు ఎలా ఆలోచిస్తారంటే ముందు పని అయినా అవ్వకపోయినా గౌరవంగా చూడాలి అని ఆలోచన చేస్తారు. ఆ గౌరవం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు దక్కనప్పుడు వెంటనే ఆ పని కూడా అడిగే పరిస్థితి ఉండదు. ఆ గౌరవం లేని చోట పని ఏం చేస్తారని వెనక్కి వచ్చేయడం ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఆయన దగ్గర గతంలో చాలా మంది మహిళలు చూశారండి, చూసి ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. ఓకే సార్, ఇప్పుడు జగన్ గారు సిద్ధం అని ఒక సింగిల్ టైటిల్తో భీములలో భారీ బహిరంగ సభ లక్షలాది మంది తరలిచ్చారు. సిద్ధం అనే టైటిల్ పెట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్స్ పెట్టారు, హోర్డింగ్స్ పెట్టారు. జనసేన కానీ టీడీపీ కానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడా, జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి విమర్శ చేస్తున్నారు. మీరు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు మీటింగులు చూస్తున్నారు మీరు, చంద్రబాబు నాయుడు గారి మీటింగులు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీటింగులు కాదు. ప్రజల యొక్క ఆలోచన చూడాలి మనం. గ్రాస్ రూట్లో ఎలా ఉన్నారు, రైతులు ఎలా ఉన్నారు, మహిళలు ఎలా ఉన్నారు. మన రాష్ట్రమే రూరల్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం ఇది. గ్రామీణ ప్రాంతం ఎక్కువ ఉంది మనకి. ఆ గ్రామీణ ప్రాంతంలో ప్రజల మనుగడ ఎలా ఉంది, వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, వాళ్ళు ఈరోజు ఎలాగా కుటుంబాలు ఎలా ఉన్నాయి, విద్య కోసం కానీ మెయిన్ మనకు కావాల్సిన విద్య, ఆరోగ్యం, ఈ రెండింటికి ముఖ్యమంత్రి గారు టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు. కాబట్టి జనరల్గా ఎలక్షన్ అప్పుడు ఏ పార్టీ కాబట్టి మేమే నెగ్గుతాం, రిపోర్ట్లు చూసుకుంటే ఆ రిపోర్ట్లు చదువుతాను నిద్ర వచ్చేస్తా ఉంటాను చాలా బాగుందని. కానీ ఇద్దరికే రిపోర్ట్లు బాగానే ఉంటాయి. మీ సర్వే సీఎం గారు వైనాట్ 175 అన్నారు. ఖచ్చితంగా ఆ దిశగా వైఎస్ఆర్సీపీ అడుగులు వేస్తుంది. అభ్యర్థుల ఎంపిక కూడా చాలా వేగంగా ఇప్పటికే 4 విడతలు పూర్తి చేశారు. టీడీపీ కూడా 160 సీట్లు పైబడి టీడీపీకి జనసేన పొత్తులో వస్తున్నాయి. వైసీపీకి 17 కంటే ఎక్కువ రావని ప్రచారం మొదలుపెట్టారు. 175లో 7 తీస్తున్నారు, 5 తీస్తున్నారు. అంటే 15 కానీ 17 కానీ అనేది ప్రచారం జరుగుతుంది. అవన్నీ ఉంటాయి కదా. మేము 175 వస్తాయంటున్నాం. మా ముఖ్యమంత్రి గారు ఆలోచన, మాకు ఉన్న ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి మేము మా అంచనా అది, వాళ్ళ అంచనా అది. తొందరలో ప్రజలే నిర్ణయిస్తారు కదా, మనం కంగారు పట్టడం ఎందుకండి. మన డ్యూటీ రాజకీయ పార్టీలు కానీ చేయవలసిన ప్రజలకు ఇచ్చిన హామీలు ముందు మాకు ప్రయారిటీ ఏంటంటే
ఈ 5 సంవత్సరాల్లో ఏం చేస్తాం అన్నదానికి చేసామా చేయలేదా, ఎక్కడైనా మనం ప్రామిస్ చేసిన రోడ్లు ఉండిపోయినాయా, డ్రైన్లు ఉండిపోయినాయా, అలాగే పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసాం. ఇంకా కొన్ని ఉంటాయి, ఇంకా కూడా మేము ఈ దగ్గరికి వచ్చేస్తున్నాం ఎలక్షన్స్, వాళ్ళకి ఇచ్చిన హామీ ప్రకారం కమ్యూనిటీ హాల్ కట్టిస్తాను, బోల్డ్ అని ఎన్నో హామీలు ఇచ్చాం. అవన్నీ పూర్తి చేయడం కోసం మా యుద్ధం అది. యుద్ధం అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చుకుని ప్రజల దగ్గరికి వెళ్ళటం. ఎక్కడైతే అభివృద్ధి రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇంకెక్కడైనా మన ప్రభుత్వం వైసీపీ సిద్ధంగా ఉందని ప్రశ్నిస్తుంది. ఏదో మాట్లాడతారో ఎన్ని ఇక్కడ చూద్దాం, కంగారు ఉంది. ఇదే మీటింగ్ మీరు చూస్తున్నారు, మాదే రాష్ట్రంలోనే తెలుగుదేశం బలంగా ఉన్న ప్రాంతం ఇది. ఆచంట నియోజకవర్గం అంటేనే టీడీపీ వచ్చిన కాడి నుంచి కూడా కంచుకోట దానికి చూశారు కదా మెజార్టీ ఎంతో. రేపు పొద్దుట ఇంకా నేను డబల్ మెజార్టీ తోటి, ఇప్పుడు మొన్న నాకు లాస్ట్ టైం 15,000 వచ్చింది, ఇప్పుడు 30,000 తోటి ఎక్కుతాను. 10,000 30,000 మధ్యలో రాసుకోండి. ఈరోజు మా అక్క చెల్లెమ్మలో మా కార్యకర్తలు ఎదురు చెప్తాను. ఎంటీవీ సాక్షిగా 30,000 మెజార్టీతో ఆచండ నుంచి భారీ మెజార్టీతో గెలబోతున్న శ్రీకోట రంగనాథరాజు గారు అని మీకు ఏంటంటే జత కట్టేశారు, ఏదో రెండు కలిసిపోయారు. ఎలా కలిసిపోతే ప్రజలు తెలివి తక్కువ. ఆయన చంద్రబాబు నాయుడు దగ్గర కలిపుతారు, ఒక ఎలక్షన్ ఒకసారి ఇడిపోతూ ఉంటాడు. 2014లో సమర్థించాడు, 2019లో ఇడిపోయాడు, మళ్ళీ 2024లో కలిశారు. ఏమవుతుంది కలిపితే? మా కాన్స్టిట్యున్సీలో ఉంది, లాస్ట్ టైం అది 13,000 వచ్చినాయి, నా 15,000 మెజార్టీ వచ్చింది. అందరూ ఇప్పుడు వెళ్ళిపోయి 15,000 జనసేన 13,000 టీడీపీకి వేసేస్తారా? వాళ్ళ అంచనాది వేస్తారు. మా అంచనా మాకుంటుంది, వాళ్ళ అంచనా వాళ్ళకుంటుంది. ఒక కులం అంటే ఒక కులం వెనకాల వెళ్ళిపోతారేంటి? ఇప్పుడు ఈ నియోజకవర్గం ఉందండి, అవతల నా మీద కంటెస్టెడ్కి 48 నుంచి 49,000 ఓట్లు ఉన్నాయి, నాకు 2,000 ఓట్లు ఉన్నాయి. మా కమ్యూనిటీ అందరూ నాకు వేస్తారండి. మా కమ్యూనిటీలో 80% టీడీపీకి ఉన్నారు. అది పూర్వం నుంచి మండల ప్రెసిడెంట్లు, పంచాయతీ ప్రెసిడెంట్లు ఆ గ్రామాల్లో నాయకత్వం అయితే పార్టీకి, ఏ పార్టీకి, మా పార్టీకి ఉన్న రాజులు మాకుంటారు, వాళ్ళ పార్టీకి ఉన్న రాజులు వాళ్ళకుంటారు. అలా మా కుటుంబం ఉన్న చెట్టుబల్జీలు మాకుంటారు, వాళ్ళకుంటారు. అంతే, వ్యక్తిని బట్టి వేయరు, మన దగ్గర పార్టీలకి వేస్తారు. వ్యక్తి ఇంపార్టెన్స్ అనేది తక్కువ. ఓకే సార్. నా పై నాయకుడిని చూస్తారు, తర్వాత ఏదో 5% 10% మమ్మల్ని చూస్తారు. కాబట్టి ఆయన ఏమనుకుంటా అంటే నాకు మోపుల్లోటి ఓట్లు ఉన్నాయి అనుకుంటాడు. మాకు పరకేరుకుంటే మాకు అంతకంటే ఎక్కువ వస్తాయి. మాకు ఆయనకి తేడా. మోపులు పాత రోజుల పదాలు ఇవన్నీ జనరేషన్ పాలూరులోకి వెళ్ళిపోతే మా కులం ఉంది కదా, పాలూరు మోపు మేము మా కార్యకర్తలు మేము పరక ఏరుకుంటే అక్కడ ఏరుకున్నాం అనుకుంటే సాయంకాలం పెద్ద మోపు అయిపోద్ది. అది మాకు వాళ్ళకి తేడా. ఓకే ఓకే. ఈ నరసాపురం జిల్లా విడిపోయిన తర్వాత ఈ జిల్లా రాజకీయాల్లో చెరుకూరు రంగనాథరాజు గారు ఒక ప్రత్యేకత ఉంది. మీరు పార్టీకి కూడా అధ్యక్షులుగా ఉన్నారు. నరసాపురం పార్లమెంట్లో మీ స్థానంతో పాటు మిగిలిన కాన్స్టిట్యున్సీలో వైసీపీ గెలిచే స్థానాలు ఎన్ని గెలవచ్చు, గెలిచే అవకాశాలు నియోజకవర్గాలు? మీరు ఒక మంచి ప్రశ్న వేశారు. నేను రాజకీయ నాయకుడినే కాదు, ఇక్కడ నేను పోటీ చేసింది 2 సార్లు అవ్వచ్చు. నాది నా తల్లిదండ్రులు ఉండేది ఉండి నియోజకవర్గం. నేను పుట్టి పెరిగింది తాడేపల్లిగూడెం. నేను రాజకీయంగా నాకు ఓనామాలు నేర్పింది అత్తిలి. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా కాదు, రాజకీయంగా కూడా అక్కడ మా పెద్దనాన్నగారు పోటీ చేయటం. అలాగే నాకు విద్యా సంస్థలు ఈ పాత జిల్లాలో 11-14 నియోజకవర్గాల్లో నాకున్న పరిచయాలు, ఇటు ప్రెస్ అవనండి, పబ్లిక్ కానివ్వండి, నాకున్న ఇందాక చెప్పాను నోరు మంచిది అయితే ఊరి మంచిది. అలాగే నా ద్వారా ఎంతోమంది విద్యా సంస్థల్లో కానీ నా దగ్గర నాకు అన్ని రకాల ఫ్రెండ్ తెలుసు. కోడి పందేలు కూడా ఉంటారు అందులో. గోదావరి జిల్లాలో మీరు ప్రతి ఊళ్ళో కోడి పందిగాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ నా స్నేహితులు. అంటే ఒక్కో సెక్టార్ అది, అన్ని సెక్టార్లో అది ఇంపార్టెంట్ సెక్టార్ అది. అంటే మంచి స్నేహితులు. కోడి పందిగాడు ఫోన్ చేస్తే పని చేయంటే అందరికంటే ఎఫిషియెంట్గా చేస్తాడు. వాళ్ళకి అంత సరిగా కోడి పందాలు కోళ్ళు పందులు మేయిపోవడం అంత ఎఫిషియెంట్ మిగిలిన వాళ్ళ దగ్గర ఉండదు. అలా నాకు వాళ్ళు కూడా స్నేహితులు. దాని మీద ఎక్కడికి వెళ్ళినా రంగరాజు గారు వస్తే బాగుంటుంది, మన నియోజకవర్గం రంగరాజు గారు వస్తే బాగుంటుంది. ఆయన నాయకత్వంలో నేను ఎన్నో ఎలక్షన్లు చేశాను, మీకు తెలుసు. నిడదవోలు మున్సిపాలిటీ చేశాను, పాలకొల్లు చేశాను, ఎన్నో బై ఎలక్షన్లు చేశాను నేను. నాతో అన్ని దిక్కులు పరిచయాలు ఉంటాం నాకు. నాతో అదే నాకు ప్లస్, అదే మళ్ళీ మైనస్. ఏంటంటే ఈర్ష్య పడిపోతారు అందరూ నా మీద.
నాయకుడిగా బాగా ఎదుగుతాడం ద్వారా మిగిలిన వాళ్ళు చేయలేరు వాళ్ళు కార్యక్రమం. ఏదన్నా పార్టీ అప్పు చెప్పినా ఏదన్నా నాకు ఉన్న వెనకాల ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మీరు అదే పార్టీ లేదు, మాకు ఎవరు లేదు, మాకు ఇదే కార్యకర్త. అవును, అంటే వ్యూహం చేయగలను, దానికి తగ్గ నా వెనకాల జనబలం ఉంది, కేడర్ ఉన్నారు, ఎఫిషియెంట్గా ఎలక్షన్ చేయగలను. ఎక్కడికైనా వెళ్ళి ఇప్పుడు ఇందాక చెప్పాను మీకు, ఓట్లు ఉంటేనే మనం నెగ్గలం. ఇందాక పరకేరుకున్నాం అని చెప్పాను. అంటే పార్టీకి ఓటు ఉంటేనే మనం వెళ్ళగలం, పార్టీకి ఓటు లేకుండా మనం వెళ్ళలేం. పరక లాంటిది ఓటు దాన్ని అలా పోగు చేసుకుని ఉన్న ఓట్లన్నీ మనం జాగ్రత్త పెట్టుకుని అక్కడ ఉన్న కేడర్ని అందరూ సమాయత్తం చేసి ఆ లీడర్షిప్ని మనం డెవలప్ చేసుకుని ముందు మన పబ్లిక్కి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి, నెగ్గుతాడైనని. నేను ఇక్కడికి వచ్చాను 2018 రాగానే వెస్ట్ గోవా ఈ పెనుగొండ నియోజకవర్గంలో పబ్లిక్ ఏమనేవారు, పీతాన్ని సత్యనారాయణ సరైన మొగుడు వచ్చాడు, ఈయన వచ్చాడు ఇంటికి పంపేస్తాడని. అలాగే అలా ప్రజల వాక్ అది. మీ మీద కాన్ఫిడెన్స్ ఉంది. అదే నేను వచ్చిన తర్వాత వెళ్తే పెనుగొండలో కొట్టుకాడు కూర్చున్నా, మాటేరులో కొట్టుకాడు కూర్చున్నా, ఇప్పుడు ఆ పీతానికి సరైన మొగుడు దొరకలేదు, వచ్చాడు రాజుగారి మొగుడు, పంపేస్తాడు ఇంటికి, పైన తొక్కుని వెళ్ళిపోతాడు ఆయన్ని. 24 కూడా అదే పరిస్థితి. అంతే కదా, 24 ఆల్రెడీ ఒకసారి తొక్కేసాను, రెండోసారి తొక్కడం నడక మామూలే అండి. ఇక్కడతో పక్క నియోజకవర్గం కూడా తొక్కుతాను ఇప్పుడు. ఓకే మీ పరిధిలో మీ చేతిలో 7 ఉన్నాయి ఇప్పుడు. మరి నాకున్న పరిచయాలు ఉన్నాయి కదా, మీకు బాధ్యత ఉండి నా సొంత కాన్స్టిట్యున్సీ, అంటే మా తల్లిదండ్రులు ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు. అవును సార్, అవును. మా బంధుత్వాలు గుడి ఉంది, నేను అక్కడ పుట్టి పెరిగాను, అక్కడ రాజకీయం చేశాను. అలాగే తణుకు నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు నా పాత కాన్స్టిట్యున్సీ, అత్తిలి మండలం, ఇరవరం మండలం, ఉంగుటూరులో నా మండలం నాది ఉంది. ఇలాంటి ఏముంది, మా అందరూ పరిచయాలు కదా, ఎక్కడైనా ఒకటే ఉంటుంది ఓటు. మీకు ఆచంట నియోజకవర్గంలో ఓటింగ్ సరళి ఒకలాగా, నరసాపురంలో ఒకలా ఉండదు. ఇక్కడున్న ఆసరా అక్కడ వచ్చింది, ఇక్కడున్నాగే మహిళలు అక్కడ ఉన్నారు. దాని ఏంటంటే మనం నాయకత్వం ఆసరాగా ఉంది తప్ప ఇక్కడ మనసారా ఆసరా ఉంది, ఇక్కడ ఉంది. అదే స్పెషల్. ఇక్కడ కూడా మార్చుకోవాలి, జనం అంటారు ఎంత చేయటండి. వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి ఆలోచన అందరికి ఉండాలి, రావాలి. అది మెయిన్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన మాకు ఎప్పటికప్పుడు చెప్పేది ఏంటి, మీరు ప్రజల దగ్గరికి వెళ్ళాలి, మీరు అక్క చేయలేమని నేను అన్నీ చేస్తున్నాను, మీ ద్వారా వెళ్ళి చేయమని చెప్తారు ఆయన. దాన్ని మనం ఎవరైతే సద్వినియోగం చేయాలి, ప్రజల్లోకి వెళ్ళామో తప్పకుండా ప్రజలు ఆశీర్వదించారు. శ్రీరంగనాథరాజు గారిని నరసాపురం ఎంపీగా పోటీ చేయమంటే నాకు ఎంపీ అనేది ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఇక ప్రజలు అలవాటు పడ్డారు, ఇక్కడ నేను ఎంపీ అనేది నాకు ఇంట్రెస్ట్ ఉంటే నేను వెళ్తున్నాను, నాకు పెద్ద దీనికి ఇష్యూ కాదు. నేను యాక్చువల్గా 2009లో ఎంపీకి కంటెస్ట్ చేద్దామని ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే టికెట్ వద్దన్నాను. అనుకోని పరిస్థితుల్లో ఆ రోజు నేను కంటెస్ట్ చేయలేకపోయాను. తర్వాత కూడా 2014లో ఎంపీ పోటీ చేద్దాం అనుకున్నాను, మానేసినప్పుడు కూడా. ఎంపీ కంటే కూడా ఎమ్మెల్యేగా ఉంటే ప్రజలకు దగ్గరగా ఉండొచ్చు, సేవ చేయడానికి. ఎంపీ కనేటికి ఏముంటుందండి, ఢిల్లీ వెళ్ళాలి, అక్కడ పార్లమెంట్లో మాట్లాడాలి, ఇక్కడికి అక్కడ తేడా అంటే ఇక్కడ అన్నం ఉంటుంది, అక్కడ పులకాలు ఉంటాయి, అంతే తేడా. ఢిల్లీ ఫుడ్కి ఏపీ ఫుడ్, ఈ ఫుడ్డే పెరిగాను, మనకి పులకాలు వద్దు, అందుకని ఇక్కడే ఉందామని నేను డిసైడ్ అయిపోయాను. ఓకే. ప్రస్తుత పార్లమెంట్ నరసాపురంకి సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణరాజు, మరి ఆయన మీ పార్టీలు ఉంటేనే మీ పార్టీని, మీ ముఖ్యమంత్రి గారిని తీవ్రస్థాయి విమర్శలు చేస్తున్నారు. రేపు మళ్ళీ ఆయనే వైసీపీ నుండి టీడీపీకి వెళ్ళి ఎంపీగా కంటెస్ట్ చేయబోతున్నాడు అంటున్నారు. 7 నియోజకవర్గాల్లో సునాయాసంగా గెలిపిస్తారని చెప్పి అంటున్నాడు ఆయన. ఇప్పుడు మీరు రఘురామకృష్ణరాజు గురించి చెప్పారు. ఇక్కడ ఈ పార్లమెంట్లో ఉన్న ఓటేసిన పబ్లిక్ అంతా కూడా, ఓటు వేయని వాళ్ళు కూడా, ఇలాంటి పార్లమెంట్ ఎన్నుకున్నావేంటి అని ప్రతి ఓడు కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే ఇందాక చెప్పాను మీకు, మా ప్రాంతం అంటే ఓ గౌరవానికి, ఓ మర్యాదకి, ఆప్యాయతకి గౌరవించే మాది ప్రాంతం ఇది. మీరు చెప్తారు కొంతమంది పల్నాడులో బాంబులు వేసి చంపేస్తారని, ఇక్కడ మేము అన్నం పెట్టి చంపేస్తాం, ఆప్యాయతో పెట్టి. అది ఆయాసం వచ్చేసి తినలేరు బాబు, అది మాకున్నది, అది అలవాటు. అతను ఏం మాట్లాడుతున్నాడు సాయంకాలం చూస్తున్నారు మీరు. నిన్న మొన్న ఏబిఎన్లో చూపించారు ఆ బూతులు ఏంటి, అతను అంటే ప్రతిరోజు డైలీ ఏంటి భాష ఏంటి, ముఖ్యమంత్రి గారిని బూతులు తిట్టడం, నా మీద దమ్ముంటే ఎవడ పోటీ చేయండి అంటాం. అతను 4.5 సంవత్సరాలు అతను చెప్పుకున్నాడు, నేను కాన్స్టిట్యున్సీలోకి రానివ్వలేదు నన్ను. ఎవరు రానివ్వరండి?
ప్రజల సమస్యలు ఓటేసి నెగ్గించారు, అవును. మా ఎమ్మెల్యేలతో కలిసి పనిచేయాలి. ఇప్పుడు ఈ 4.5 ఏళ్ళు చేయను రేపు పొద్దున్న నెగ్గి నువ్వు మళ్ళీ చేస్తావా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తిట్టినోడు రేపు చంద్రబాబు నాయుడు తిట్టవా? నువ్వు అదే కదా, తిట్టవని ఆ గ్యారంటీ ఉందా? నీ గురించి చంద్రబాబు నాయుడు గారు తెలీదా? ఓ మర్యాద గౌరవ ఒక మంచి కుటుంబాల నుంచి వచ్చాం మనందరం, సిగ్గుపడుతున్నాం. ఏదో సాయంకాలం 8ంటికి 9ంటికి ఆవభావాలు. నిన్న చూశాను ఏబిఎన్లో అతని మీద ఏదో గంటకో కృష్ణుడు పెడతానంట జగన్మోహన్ రెడ్డి. ఎవరిని పెట్టారు సెలక్షన్ క్యాండిడేట్ పెడతాం, కంగారే ఉంది. అంటే అధికార పార్టీ ఉంది మాకు, వైసీపీ అని భయపడుతున్నా అతను క్యాండిడేట్ అండి ఇక్కడ. ఇప్పుడు నేను నీకు ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేస్తారు, లేదా చంద్రబాబు నాయుడు గారిని చూసి ఓటేస్తారు. ఇప్పుడు అదే మరి మీకు లాస్ట్ టైం పక్కనున్న నరసాపురం ఏలూరు కాన్స్టిట్యున్సీ 150,000తో ఎక్కితే ఇక్కడ 29,000 30,000 ఎలా నెగ్గాడైనా? మరి బలం క్యాండిడేట్ నాకేమో 15,000 వచ్చినాయి, అది 11,000 వచ్చినాయి. ఉండిలోనేమో 10,000 ఎమ్మెల్యే ఓడిపోతే 15,000 మైనస్ చేయడు అతను. అన్ని నియోజకవర్గాలు ఎమ్మెల్యేల కంటే తక్కువ వచ్చింది. అది ఎక్కడానికి కారణం ఏంటంటే నరసాపురంలో జనసేన సెకండ్ ప్లేస్కి వచ్చి టీడీపీ థర్డ్ ప్లేస్కి వెళ్ళింది. అక్కడ టీడీపీ థర్డ్ ప్లేస్కి వెళ్ళినదో టీడీపీకి వైఎస్ఆర్కి 28,000 మైనస్ వచ్చి, అక్కడ తెలుగుదేశం సెకండ్ ప్లేస్లో ఉంటే 10,000తో ఓడిపోద్ది. అంతా మరి 5 ఎమ్మెల్యేలు నెగ్గినప్పుడు కూడా 30,000 రావడం ఏంటండి? అంటే ఆయన వ్యక్తిగతంగా ఏమైనా ఉంటే ఓట్లు పడాలి కదా. అతను సొంత నియోజకవర్గాలు ఉండిలో ఎమ్మెల్యేకి 10,000 మైనస్ అయితే అతను 15,000 మైనస్ అవటం ఏంటి? మాట్లాడితే నా షేరిస్ట్ మాట్లాడు ఆయన. అవును, ఏంటి జగన్ బొమ్మతో కంటే ఆయన బొమ్మ 30,000 ఎందుకు వచ్చినాయి? ఇలా 3 ఏళ్ళ అప్పుడు ఏం చెప్పాడు, మా అందరితో కడప తర్వాత నాకే ఎక్కువ మెజార్టీ వస్తుందని చెప్పాడు. కడప పార్లమెంట్ తర్వాత అంత మెజార్టీ నాకు వస్తుందని చెప్పాడు అందరికి, మీకు ప్రెస్కి చెప్పాడు అని. మరి ఏమైంది 30,000? రావాలి రా ఇప్పటికైనా వచ్చి పోటీ చేయి. మేము అలా ఏం చేయాలో మాకు తెలీదా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేస్తున్నారు, ఒకసారి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, సుమారు 13-12 ఏళ్ళు పార్టీ నడుపుతున్నారు. నేను నరసాపురంలో క్యాండిడేట్ పెట్టలేము నీమేకే ఆలోచన చేస్తారు. సామాజిక వర్గాలుగా రాష్ట్రం అంతా బ్యాలెన్స్ చేసుకుని 25 కాన్స్టిట్యున్సీలో ఎక్కడ ఏ క్యాస్ట్ పార్లమెంట్ మెంబర్లు ఉండని బ్యారేజ్ చేసుకుని చర్చ జరుగుతూ ఉంది ప్రజల్లో. ఒకసారి బీసీకి ఇస్తే ఎలా ఉంటుంది, లేదా ఓసీకి ఇస్తే ఎలా ఉందని పార్టీ చర్చ జరుగుతుంది, పబ్లిక్లో కూడా చర్చ వెళ్తుంది. అది ఆయన ఏంటంటే ప్రజాసంబద్ధంగా పెడతారు, వీళ్ళకి ఇస్తే ఎలా ఉంటుంది, వీళ్ళకి ఇస్తే ఎలా ఉంటుందని. ఆ చర్చను బట్టి మెరుగైన ఫలితాలు ఎవరు చూస్తారో చూసి వాళ్ళు ప్రజలు ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు పెడతారు. అదే పొద్దున్న ఒకటి పెట్టేసి సాయంకాలం ఒకటి పెట్టేసి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉందండి, ఒక మా ఫోన్లో పెడతారు, వీడికి అయితే నాటో నొక్కు, వీడిని అయితే ఎస్ నొక్కు, పేర్లు ఇస్తూ ఉంటారు ఎమ్మెల్యే పేర్లు. అది చేయమంటారండి? ఇది క్యాండిడేట్ని పెడతాం, కంగారు ఉంది, మా పుంజు దిగుద్ది, సరైన టైంలో పుంజుని దింపుతారు. సంక్రాంతి అయిపోయింది, పుంజులు దిగినాయి, దిగుతాయి, ఎన్నికలు పుంజులు దిస్తారు, సరైన పుంజు వస్తుంది, అప్పుడు చూస్తాడు ఆయన. 24లో మరి నరసాపురం ఎంపీ వైసీపీ కైవసం చేసుకుంటుందా? 100% నెగ్గుతుంది అభ్యర్థి ఎవరైనా. రఘురామ కృష్ణరాజు క్యాండిడేట్ అన్నాడు 100%. రఘురామ కృష్ణరాజు అయితే ఇంకే మెజార్టీతో నెగ్గుతుంది. ఆయన అదే అంటున్నాడు, ఆయనే చెప్తున్నాడు ఏ పార్టీకైనా నేనే క్యాండిడేట్ అని అన్నాడు. నా సీటు కన్ఫర్మ్ అయిపోయింది, మీ గొడవ చూసుకోండి అంటున్నాడు ఎవడన్నా మాట్లాడితే. అదే చెప్తున్నారు ఆయన, 7 సీట్లు గెలుస్తున్నా అంటున్నాడు ఆయన. చెప్పుంటాడు, తప్పే ఉందండి ఆయన. ఇప్పుడు ఆయన ఇక్కడ ఏ కులాన్ని తిట్టలేదు చెప్పండి మీరు. ఎస్సీని తిట్టాడు, కాపులు తిట్టాడు, కామెంట్ని తిట్టాడు, ఏదో దాని గురించి ఏదో చింతామణి డ్రామా గురించి కామెంట్లు కూడా తిట్టాడు. ఏ కులాన్ని వదిలేడు? పాస్టర్ని తిట్టాడు, బ్రాహ్మణులు తిట్టాడు. అతను తిట్టినోడు ఎవడన్నా ఉన్నాడా చెప్పండి? మిమ్మల్ని తిట్టలేదేమో. నన్ను తిడతాడు, ఎంత తిట్టాడు మా బంధువు కాబట్టి. చంద్రబాబు నాయుడు ఎక్కువ తిడతారు, జగన్ గారు తిడతా మీకు ఇంటర్నల్గా తిడతా. చంద్రబాబు రోజు తిడతాడు, ఇది ముసలోడు, నా కూడా తిరగదు, నేను చెప్పిన చేయట్లేదు అంటాడు. ఓపెన్గా మాత్రం జగన్ గారు తిడతాడు, అక్కడేమో వాళ్ళ దగ్గర వాళ్ళని తిడతాడు. ఇప్పుడు ఎవరిని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అయినా నేను ఒకటి చెప్తున్నాను సార్, వైఎస్ఆర్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, జనసేన పార్టీ అయినా, పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. మనం ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకుడికి ఒక ఆలోచన బట్టి మనం నడుచుకోవాలి. అతను పార్టీ నాయకుడు కాదు, నేనే గొప్ప సుప్రీము, నేను చెప్పినట్టే పార్టీ నాయకుడు అనాలంటే అది రాజకీయ పార్టీ. ఇది
నీ ఫ్యాక్టరీ నీ లైన్ నీ స్టాఫ్ అది వేరు. కాదు. ఆ జీవితం మేము ఉంటాం, మేము బిజినెస్ పీపుల్. పొద్దుటిపూట బిజినెస్ చూస్తాం, మధ్యాహ్నం ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ మా లైఫ్ స్టైల్ మారిపోతే అక్కడ లైఫ్ స్టైల్ వేరుగా ఉంటుంది. ఎస్. ఇది పాలిటిక్స్ ఇదే పాలిటిక్స్. బిజినెస్లో ప్రతి ఓడు నేనంత ఆడేంత ఈడేంత ఇష్టం లేకపోతే ఇప్పుడు ఒకటే ఏ రాజకీయ పార్టీలో మనకి ఇష్టం ఉన్నా మనకి ఇష్టం లేకపోతే మనమే పోవాలి, నాయకుడికి ఇష్టం లేకపోతే మనమే పోవాలి. ఎస్. అది తెలుసుకోవాలి. ఆకుముళ్ళు సామెత అంతే కదా. మాకు ఇష్టం లేదు, జగన్ గారికి ఇష్టం లేదు, మేము బయటికి పోతాం. జగన్ గారికి ఇష్టం లేదు, మేము బయటికి పోవాలి. అదే చంద్రబాబు నాయుడు అందుకు వెళ్ళి టీడీపీకి వెళ్ళి ఎందుకు వచ్చాడు బయటకు? అతను బీజేపీకి వెళ్ళాడు, టీడీపీకి వెళ్ళాడు, వైఎస్ఆర్కి వచ్చాడు, మళ్ళీ టీడీపీ అంటాడు, మళ్ళీ రేపు బీజేపీ అలయన్స్ అవ్వబోతుంది. మళ్ళీ మనకు వచ్చిన తెలిసిన దాన్ని బట్టి మళ్ళీ బీజేపీ టీడీపీ కలుపుతాయని అంటున్నారు. అప్పుడు మళ్ళీ బీజేపీకి వెళ్తాడు. నిత్యం జగన్ గారి మీద కేసులు అంటాడు. అవును. సిబిఐ సరిగ్గా విచారణ చేయట్లేదు అంటాడు. మరి అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయి? అతని మీద సిబిఐ కేసులు ఉన్నాయి, ఈడీ పెట్టినాయి అంటున్నాడు. అక్రమం 10,000 కోట్లు బ్యాంకులు ఎగ్గొట్టేస్తే అక్రమం, అది ప్రజలకు ఎగ్గొట్టేస్తే అక్రమా? సిబిఐ ఊరికే పెట్టేద్దాను కేసు. బ్యాంక్ కూడా కేసు పెట్టారు. ఎందుకు పెట్టారని? నువ్వు అప్పు తీసుకున్నావు, కట్టలేదు కాబట్టి దాంట్లో నువ్వు ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, డాక్యుమెంటేషన్ సరిగ్గా లేదని వాళ్ళు ఈడీకి రెఫర్ చేస్తారు, లేదా సిబిఐకి రెఫర్ చేస్తారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, ఎవరిని వదలరు. చట్టం అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో మరి ప్రస్తుతం రాజకీయాలు వేడిగా ఉన్న సమయంలో మరి జగన్ గారి చెల్లి షర్మిలారెడ్డి గారు మరి ఆంధ్రప్రదేశ్లో ఇద్దరి మధ్య హోరాహోరికి, ఇప్పుడు కాంగ్రెస్, ఈయన వైసీపీ, అన్న వైసీపీ, చెల్లి కాంగ్రెస్, హోరాహోరికి విమర్శల వాతావరణం నడుస్తుంది. ఫ్యామిలీ ఇష్యూస్ పక్కన పెట్టండి. ఆవిడ రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉండి నేను తెలంగాణ కోడలను అందే, తెలంగాణలో పుట్టినందే, తిరిగి పార్టీ పెట్టింది ఆవిడ. మళ్ళీ కాంగ్రెస్లో మెర్జ్ చేద్దాం అనుకుంటే కాంగ్రెస్లో కుదరలేదు, మళ్ళీ కాంగ్రెస్ తోటి కలిసింది, ఇక్కడికి వచ్చింది ఆవిడ. వచ్చి తిరుగుతారు ఏ పార్టీలో ఉన్నప్పుడు. ఇది ఏదన్నా ఎవరు మాట్లాడినా, ఏ రాజకీయ పార్టీ అయినా నిర్మాణాత్మకంగా మాట్లాడాలి. పర్సనల్గా మాట్లాడటం అనేది ప్రతి కుటుంబాల్లోనూ ఉంటాయి. తగులు లేని కుటుంబాలు, గ్యాప్ ఎప్పుడైతే ఎక్కడైతే ఎక్కువ రోజులు కలిసి ఉంటామో ఆ కుటుంబాలు ఎక్కువ కూడా. ఇప్పుడు మన ఫ్యామిలీ ఇష్యూస్ పక్కన పెట్టండి. ఆవిడ రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉండి నేను తెలంగాణ కోడలను అందే, తెలంగాణలో పుట్టినందే, తిరిగి పార్టీ పెట్టింది ఆవిడ. మళ్ళీ కాంగ్రెస్లో మెర్జ్ చేద్దాం అనుకుంది, కాంగ్రెస్తో కుదరలేదు, మళ్ళీ కాంగ్రెస్ తోటి కలిసింది, ఇక్కడికి వచ్చింది ఆవిడ. అయితే తిరుగుతారు ఏ పార్టీలో ఉన్నప్పుడు. ఇది ఏదన్నా ఎవరు మాట్లాడినా, ఏ రాజకీయ పార్టీ అయినా నిర్మాణాత్మకంగా మాట్లాడాలి. పర్సనల్గా మాట్లాడటం అనేది ప్రతి కుటుంబాల్లోనూ ఉంటాయి. తగులు లేని కుటుంబాలు, గ్యాప్ ఎప్పుడైతే ఎక్కడైతే ఎక్కువ రోజులు కలిసి ఉంటామో ఆ కుటుంబాలు ఎక్కువ గొడవలు వస్తాయి. అలాగే ఎక్కడైతే సంపద పెరిగిందో అక్కడ గొడవలు వస్తాయి. అది సహజం. అది గ్యాప్ వచ్చింది, సమస్యను సృష్టించింది అంటారా? ఏదో దేనికైనా రావచ్చు, ఏ కారణం మనకేం తెలుస్తుంది. ఇప్పుడు కలిసి ఉన్నారు అన్నదమ్ములు, ఉంటాం, అక్క చెల్లెలు విడిపోతాం. ఎప్పుడు ఏ రోజైనా విడిపోవాల్సిందే. పిల్లలు పెరుగుతారు, ఆలోచనలు పెరుగుతాయి పిల్లలకి. త్వరలా ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు. ఆవిడకి రాజకీయ అంబిషన్ ఉంది, రాజశేఖర రెడ్డి గారి కూతురు, తప్పులేదు, వచ్చి గౌరవంగా చేసుకోమనండి, ఎవడొద్దంటాడు. అంతేగాని వ్యక్తిగతంగా వెళ్ళటాలు ఏ రాజకీయాలు ఎవరికి శాస్త్రం కాదు. ఇప్పుడు ఆవిడ కాంగ్రెస్ పార్టీలో ఆవిడ జారొద్దు అన్నారు తెలంగాణలో, అందరూ వ్యతిరేకించారు. మరి ఇలా అదే కాంగ్రెస్ పార్టీ ఎరైజ్ కుదరదు అన్నారు. ఇప్పుడు చేర్చుకున్నారు కదా కాంగ్రెస్ పార్టీ. టికెట్ ఇవ్వలేదు ఆవిడకి అక్కడ. తెలంగాణ టికెట్ అడిగితే టికెట్ ఇవ్వలేదు. ఇక్కడికి వచ్చింది వాళ్ళ అవసరం కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు, మర్యాదగా గౌరవంగా నిర్మాత్మకం మాట్లాడుకోవచ్చు, తప్పే ఉంది. కుటుంబాలను చీస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటాడు జగన్ గారు. ఇదంతా ఇప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి టైంలో కాంగ్రెస్ లో జాయిన్ అవడంలో పాత్ర చంద్రబాబు పాత్ర ఉందనుకోవచ్చా? ఇప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కేసులు పెట్టడంలో టీడీపీ, కాంగ్రెస్, సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు చేశారు. ఇదే ఆ పందాలు వెళ్తున్నారు వాళ్ళు. ఏమైపోద్దని ఇక్కడ షర్మిల గారు వచ్చారు, కాంగ్రెస్ పార్టీకి 1% ఓటు ఉంది. ఈరోజు ఎవడ పోటీ చేయడానికి ఎవడ క్యాండిడేట్ దొరకడం, వంటాడు ఎవడో పెడతారు, ఏమైపోద్దండి. అవును. ఇప్పుడు ప్రజలు ఎవడో వచ్చినోడు కల్లా ఓటు వేయరండి. అదే కదా.
ప్రజలకు దగ్గరగా ఉండే నాయకుడు ఎవరు గుర్తిస్తారు. చూసుకుంటారు కదా. ఏముందని ఇవాళ ఓడిపోయి పార్టీకి ఈరోజు పదవులు వేయడం సిద్ధంగా లేరు. ఇప్పుడు బీజేపీ పార్టీ 1% కూడా లేదు ఓటు. ఇవాళ ఎందుకు పొత్తులకు వెళ్తున్నారు వాళ్ళు? బీజేపీ పార్టీ అది జాతీయ పార్టీ కదా, రాష్ట్రంలో రెండోసారి మూడోసారి కూడా ప్రధానమంత్రి అవుతాడు అంటున్నారు. మరి ఇక్కడ ఏం లేదు వాళ్ళకి. ఈరోజు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రాన్ని నిర్ణయంలో చీల్చి అన్ని రకాలుగా రాష్ట్రాన్ని, అందులో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి ఈరోజు 2014లో 3 పార్టీల పొత్తులో గవర్నమెంట్ సాధించారు. అదే పరిస్థితి రిపీట్ కాబోతుంది 24లో అంట. ఆ రోజు పరిస్థితి వేరండి. 2014లో పరిస్థితి ఏంటంటే అనుభవం చంద్రబాబు నాయుడు రాష్ట్రం విడిపోయింది. అవును, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి అందులో. అవన్నీ కొన్ని చెప్పి ఉంటాయి, కొన్ని చెప్ప. ఆ ఫ్యాక్టర్స్లో సరైన పార్టీ నిర్మాణం లేకపోవటం, లోకల్ బాడీస్ ఎలక్షన్స్ రావటం. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓటింగు 2014లో ఆయనకున్న 38% అలాగే ఉంది ఆ రోజు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అక్కడ మొత్తం ఎవరితో కాంగ్రెస్ పార్టీ 1% ఓటుకి వెళ్ళిపోయింది. ఆ 1% 18%, 20% ఓటు కాంగ్రెస్కి, టీడీపీకి వెళ్ళటం జరిగింది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. నాన్ లోకల్స్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పక్క రాష్ట్రంలో ఉన్న ఓటర్లు ఏపీలో ఏం అర్హతుందని ప్రశ్నిస్తున్నారు. అంతే కరెక్ట్. వాళ్ళు ఎక్కడ ఉంటారండి? వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, వస్తూ ఉంటారు. ఈ స్పెషల్ ఫ్లైట్లు ఉన్నాయి, దిగుతారు, మాట్లాడేస్తారు, వెళ్ళిపోతారు. ప్రజలు నిత్యం ప్రజల దగ్గర ఉండాలి కదా. ప్రజలు కష్టసుఖాలు చూడాలి. కరోనా వచ్చింది, ఏమైపోయారు వాళ్ళిద్దరుని? వాళ్ళు ఆరోగ్యంగా కాపాడకుండా కూర్చున్నారు, లేకపోతే ఎక్సర్సైజులు చేసుకుంటూ కూర్చున్నారు ఇంట్లో. ప్రజలకు అందుబాటులో ఉండాలి కదా. అదేం చేశారు? జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించడమే లక్ష్యం అంటున్నాడు పవన్ కళ్యాణ్. చేయనివ్వండి, చూద్దాం కదా ఎలా అవుతుందో. అతను ముందు ఒకసారి ఎన్ని సీట్లు పోటీ చేస్తారో అతనికే లేదు. ఈరోజు జనసేన కేడరే ఎడుతున్నారు, రోజుకో పార్టీకి మద్దతు తెలపమంటాడు అంటాడు. ఏముంది, అతను పోటీ చేయాలి కదా. మీ జిల్లా ఆయనకి మీకు అదే చూసాం, టీవీలో చూసాం. మీలాంటి ప్రెస్ అడిగారు, పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్తారని అడిగారు లోకేష్ గారిని. ఏమన్నాడు ఆయన? అది కూడా ఏమన్నాడు, ఆ పాలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకోవాలి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, ఆయన పాలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకోవాలి. ఈయనకి ఇవ్వటానికి ఆ పార్టీకి సంబంధం ఏంటి? అవును, ఆయనే వైఎస్ఆర్ టీడీపీ ఎమ్మెల్యే కాదు కదా. అవును, ఒక పార్టీ నాయకుడికి వాళ్ళతోటేమో ఫోటోలు 2 పక్కలు వేసుకున్నప్పుడు ఉప ముఖ్యమంత్రి మేము 5గురికి ఇచ్చాం. అవును, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2-3 ఇచ్చాడు. ఆ ఉప ముఖ్యమంత్రి కూడా అర్హత లేదు దీనికి. అదే కదా, ఉప ముఖ్యమంత్రి కూడా అర్హత లేనట్టుగా ఆ రోజు లోకేష్ మాట్లాడాడు. మరి ఇంకేంటి ఆ గౌరవం ఇస్తున్నారు ఇంక? ఇప్పుడు రోజు మాట్లాడినప్పుడు జనసేన నాయకులు కానీ కార్యకర్తలు రోడే చెబుతారు, మేము కరేపాకులు అంటోళ్ళు, మమ్మల్ని కరేపాకులంగా వాడేసుకుని వదిలేస్తారు. ఆ పోలింగ్ రోజు దాకా మమ్మల్ని కూడా తిరుగుతారు, పెట్టి అలా మూసే కానీ మమ్మల్ని గెంటేస్తారు. ఎవరో జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ నోటంటే వచ్చే వాక్, అది పబ్లిక్ క్రికెట్ మాట్లాడేది, వందలాది మంది మాట్లాడేది. నిత్యం ప్రజలకు దగ్గర ఉండే నాయకులకి పార్టీలతో సంబంధం లేకుండా పనిచేయాలనేది వాళ్ళ ఆకాంక్ష ఉంటుంది కదండి. ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ఇక్కడ మా నియోజకవర్గం ఉందండి, మా కాపులు ఉన్నారు కమ్యూనిటీ, వాళ్ళని వెనక్కి పెట్టలేదు. ఇలా ఆతంట్లో టౌన్లో 3 కోట్లతో కళ్యాణం కడుతున్నాం, పోడూరులో కడుతున్నాం, మేము పెనుమెంచిలో కడుతున్నాం, పెనుగొండలో కడుతున్నాం. ఆయన ఏమి ఇచ్చాడు? 30 ఏళ్ళ నుండి చంద్రబాబు నాయుడు 15 ఏళ్ళు సీఎం చేసి ఈ నియోజకవర్గంలో కాపులకి ఏం చేశాడు ఆయన? పీతాన్ సత్యనారాయణ గారు 15 ఏళ్ళు ఎమ్మెల్యే ఏం చేశాడు ఆయన? బీసీలకు వెన్నెముక టీడీపీ, కాపుల కోసం కాపు రిజర్వేషన్ తీసుకొచ్చింది టీడీపీ అని చంద్రబాబు చెప్తుంటే ఆయన ఎవరికి ఏం చేయడైనా, కాపులకి చేయడు, వీళ్ళకి చేయడు, ఊరికే వాళ్ళు చెప్తా ఉంటాడు, అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటాడు, మళ్ళీ వెంటనే మార్చేస్తాడు ఆయన. మా నాయకుడు చెప్పింది చేస్తాడు. మాకు నిబ్రత ఉంది, మాకు అందరూ సమానం, అన్ని కుటుంబం, అన్ని కులాలు, అన్ని మతాలు మాకు సమానం. మాకు అరువుడే, మాకు మా ప్రజలే మా దేవుళ్ళు, అరువుడే మాకు కులమానిక. వచ్చే ఎన్నికల్లో మరి శ్రీరంగనారాజు గారు పార్టీ అధ్యక్షులుగా సీనియర్గా మీ నియోజకవర్గం 100% 30,000 మెజార్టీతో అని చెప్పారు ఎంటీవీ సాక్షిగా. మిగిలిన కాన్స్టిట్యున్సీలో మీరు సీనియర్గా రేపు మిగిలిన అవసరం ఉన్నప్పుడు రంగనాథరాజు గారి పాత్ర ఎలా ఉండబోతుంది? వెళ్తాం. పార్టీ సీఎం గారు
ఆదేశించి నువ్వు అన్న ఇక్కడ వెళ్ళి చూడంటే అది వెళ్ళి చేస్తాం. అంతేగాని జనగా నాకు నా మనస్తత్వం ఏంటంటే నేను బయట కాన్ఫరెన్స్లో వెళ్ళి పెట్టను సహజంగా. ఎందుకంటే నేను మీకు తెలుసు కదా, నేను ఉండేది గుడిలో ఉంటాను. అవును, ఉన్న నా వరకు నా పరిధిలో నేను ఉంటాను తప్ప ఎవరన్నా వచ్చినా అవసరం అనుకుంటే వెళ్తాను. అది కూడా ఎమ్మెల్యేకే చెప్తాను నేను. ఇప్పుడు నా దగ్గర గుడిలో ఎవరన్నా వస్తారు ఎంఆర్ఓతో పని చెప్పమని, నేను మళ్ళీ అది కొట్టి సత్యనారాయణ గారు ఫోన్ చేసి పలానాడు పని ఉందా చేసి పెట్టినాడు అంటే వాసు ఉన్నాడు, లేకపోతే ఉంగుటూరు వాళ్ళు నాకు తెలాలైతే వాళ్ళందరూ నా దగ్గరికి వస్తారు. మళ్ళీ వాసుబాబుకి చెప్తాను వాసు చెయ్యొద్దని. అలా కార్మూర్ నాగేశ్వరరావు, గంధిసీని గారు, మాకు కొన్ని సిస్టమ్స్ ఉంటాయి. ఆ సిస్టమ్ ప్రకారం అక్కడ స్థానిక శాసనసభ్యులకి ఫోన్ చేసి, ఇప్పుడు మా సొంత గ్రామం ఉంది ఎండగండి, అక్కడ ఏదైనా అవసరం అయితే పీవీఎల్కి ఫోన్ చేస్తాను, చేసి కొన్ని ఎంఆర్ఓతో చెప్పి ఆ పని చేయించి ప్రజలకని. మా పార్టీ సిస్టంలో నడుస్తుంది తప్ప ఏదో మనం బైపాస్ చేసేసి సెకండ్ పవర్ పాయింట్లు థర్డ్ పవర్ సెంటర్లో ఉండదు మా దగ్గర. మా పార్టీలో అవసరాన్ని బట్టి ముఖ్యమంత్రి గారి ఆదేశాలు బట్టి నేను ఏ కాన్స్టిట్యున్సీలో కానీ వెళ్ళి రాజకీయం చేయగలను, ఎలక్షనీరింగ్ చేయగలను. లాస్ట్ అండ్ ఫైనల్ సార్, నరసాపురం ఎంపీ అభ్యర్థిగా ఎవరుంటే బెటర్? మరి నిన్న మన గుబ్బల తమ్మయ్య గారు పేరు వినిపిస్తుంది, బీసీ నాయకుడు, జిల్లాలో బలమైన కమ్యూనిటీ ఉన్న నాయకుడు, కాలేజీ ప్రిన్సిపాల్ చేసిన విద్యావంతుడు, ఎవరైతే బెటర్ అని మీరు ఆశిస్తున్నారు? అంటే పార్టీ ఏది నిర్ణయం తీసుకుంటే అది. మీరే అన్నారు ఆల్రెడీ తమ్మయ్య గారని, మా పార్టీ ఇంకెవరికి సరిగ్గా, ఎందుకంటే నేను పార్టీ అధ్యక్షుడిని. ఈ రోజున ఎవరోకే పలానా ఊరికి ఇచ్చామని మాకైతే తెలీదు. ఎవరైతే బెటర్ అని మీరు చూసి పార్టీ దగ్గర మాట్లాడతాం, ఆ వేదిక ఏర్పడంగా ఉంటుంది. చెప్పిన చెప్పవలసిందిగా చెప్తాం. ఓకే, అందుకని మనం బయట మనం అది చెప్పి పార్టీ అధ్యక్షులు చెప్పాల్సిన సమాచారం అయితేనే అది కూడా అడగకుండా చెప్పం. ఏదైనా ఉన్నా మంచి దాంట్లో ఇప్పుడు మాణిక్యాలరావుకి ఇస్తే ఎలా ఉంటుంది, రంగరాజుకి ఇస్తే అన్నప్పుడు మాణిక్యాలరావు ప్లస్ పాయింట్లు చెప్తాం, రంగరాజు ప్లస్ పాయింట్ చెప్తాం, మీ మైనస్ పాయింట్ చెప్తారు. అంతే కదా. ఎగ్జాక్ట్లీ ఇవ్వద్దని చెప్పం, ఇవ్వని చెప్పం. ప్లస్ మైనస్ దీనివల్ల ఇది పార్టీకి ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది. ఇది రకరకాల ఉంటాయి ఈక్వేషన్స్. ఆ ఈక్వేషన్స్లో దాన్ని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. అంతేకాని మీ పలానోడికి ఇమ్మని చెప్పం, పలానోడికి ఇవ్వద్దని చెప్పం. నరసాపురం ఎంపీ మాత్రం వైసీపీ ఎంపీ భారీ మెజారిటీ, ఎంత మెజారిటీ గెలిపిస్తారు మీరు? చూద్దాం, మీరు కంగారే ఉంది క్యాండిడేట్లు సెలెక్ట్ అవ్వనండి. ఓకే, క్యాండిడేట్ ఎవరైనా పార్టీ బలం ఉంది, పార్టీ ఉంది కదా. ఇప్పుడు అత్తిలిలో ఆచంట్లో ఒకలాగా, తణుకులో ఒకలా ఉండదు పార్టీ. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఒక అమ్మాయి ఒక తల్లికి 4 కూతుళ్ళు ఉంటారు. ఒక కూతురు పాలకొల్లో కాపురం ఉంటే, ఒక కూతురు ఆచంట్లో ఉంటుంది, ఒక కూతురు తణుకులో ఉంటుంది. వీళ్ళందరూ ఒక రక్తం బిడ్డు, ఇక్కడ ఒకలాగా అక్కడ ఒకలాగా ఉండరు. ఓటింగ్ అనేది ఉంటుంది, ఒకే ఓటింగ్ బట్టి ఉంటుంది. మనం ఎలక్షనీరింగ్ చేసుకుంటాను బట్టి ఉంటుంది. అక్కడ ప్రజల దగ్గర ప్రజలు కూడా ఇప్పుడు ఇప్పుడు పార్టీకి ఉంటే కొంత మనకు కూడా ఉండాలి కదా. టోల్ మేనేజ్మెంట్ కానీ మీకు తెలియదు ఉంది అన్ని. అవును అవును, గుర్రం ఫోటో ప్రింట్స్లో పరిగెత్తాలి. అవును, రంగనారాజు గారు ఎప్పుడు సౌమ్యంగా నెమ్మదిగా మౌనంగా ఉంటారు, ఎన్నికల వ్యూహంలో చాలా సక్సెస్ అవుతున్నారు అంటారు. ఏంటి మీ సీక్రెట్? నా సీక్రెట్ నా వెనకాల ఉన్న క్యాడర్, అది నా బలం, నా క్యాడర్. చాలా మంది నాయకులు రకరకాల ప్రసంగాలు చేసిన జనాకర్షణ ఉండట్లేదు. మైక్లో మాట్లాడితే పని అవదండి, వెనకాల మౌనంగా పని చేసుకుంటారు. వెనకాల మాట్లాడారు, మైక్లో మాట్లాడితే పని అవదండి. వెనకాల మాట్లాడి ఏం చేయాలో చెయ్యాలి. అదే మీ నేను ఎక్కడికి వెళ్ళినా నేను రోడ్డు ఎక్కను. ఓటింగ్ ఉంటే మనం నెగ్గింతాం, ఓటింగ్ లేదు మనం నెగ్గింతాం. మీకు 2009లో అన్నారు నంద్యాల నుంచి రాజశేఖర రెడ్డి గారు, నువ్వు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు అంటే భీమవరం ఉన్నాను, రాజు నువ్వు వెళ్ళి నా పాలకొల్లు నెగ్గించి కనపడు, లేకపోతే నాకు కనపడొద్దు అన్నారు. నాకు నెగ్గించి నా ముఖం చూపించి అన్నారు. సర్లేండి సార్ బాగానే మాట్లాడాను నంద్యాల అని చెప్పి కారు ఎక్కాను. కారు ఎక్కి పూలపల్లి వచ్చేవాడికి అప్పుడు చిరంజీవి గారి భార్య అల్లు అర్జును కలిపి జీప్లో వెళ్తున్నారు, వాటర్స్ కలుపుతున్నారు. ఓకే, కలుపుతుంటే నేను ఒక 20 మీటర్ల వెనకాల నుంచి కూడా ఆ ఊరు తిరిగినంత వెళ్ళాను. పాపం ఆవిడ వెళ్తాను, చిరంజీవి గారి భార్య వస్తున్నారు, అల్లు అర్జున్ వస్తున్నాడు అని చెప్తా అంటే గిన్నె కడుక్కునేది కూడా వాళ్ళు ఒక చూడలేదు. తుడుచుకుని 4 అయింది సాయంకాలం. ఇలా గుమ్మం గారు పని చేసుకుని కూడా ఆడలు చిరంజీవి గారి భార్యని జనం చూస్తారు కదా, ఎవరు చూడలేదు. నేను ఇలా ఒక 50 ఏళ్ళు దాటిన తర్వాత మన పని అయిపోయింది అనుకున్నాను. నెగ్గించి అప్పచెప్పేయచ్చు, అదే నిదర్శనం. లేకపోతే మా చిరంజీవి గారి భార్య వస్తా ఉంటే అల్లు రావలింగయ్య గారు అమ్మాయి వచ్చారు కదా జనం, హుషారాణి గారిని గెలిపించారు. అంతే కదా, హుషారాణి గారు గొప్పవారు కదా, అది రాజశేఖర రెడ్డి గారు గొప్పతనం. అవును అవును, ఆ రోజు ఎవరు ఎందుకు చూడలేదు ఆవిడని? అల్లు అర్జున్ మంచి సీనియర్, ఇప్పుడు మంచి
సినిమా అయితే ఇప్పుడు జగన్ గారు కూడా రంగనారాజు గారిని ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి విజయాలే. పార్టీ నెగ్గింతాను, దానికి నాకు అలవాటు. నాకు కొత్త రంగనారాజు గారు వీళ్ళ ప్రతి కాన్స్టిట్యున్సీ నాకు అన్ని గ్రామాల్లో మనుషులు ఉంటారు, స్నేహితులు ఉంటారు. అక్కడ మా ఊళ్ళో ఉన్న మైనస్లు ఏంటి, ప్లస్లు ఏంటి, ఇందా మీకు చెప్పాను కదా, జాగ్రత్తగా మనం కలివిడికి పరకే వేసుకుంటే పని అయిపోద్ది. అదే పరకే, అంతే, సంబంధం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. మరి ఈరోజు ఎంటీవీ బర్నింగ్ షో కార్యక్రమంలో మరి సీనియర్ రాజకీయ నాయకులు మరి ఎప్పుడు కూడా ఆర్భాటాలకి దూరంగా ఉంటారు. ప్రతినిత్యం ప్రజల కోసం, ప్రజల మధ్యనే మరి తాడేపల్లిగూడెంలో నైట్ పడుకోవడానికి మాత్రమే వెళ్తారు. మళ్ళీ ఉదయం 8 గంటలకు వచ్చి నైట్ 8:30, 9 గంటల వరకు ఆచంట కాన్స్టిట్యున్సీని అందుబాటులో ఉంటూ క్యాంప్ ఆఫీస్ పెట్టి ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం వారి కోసం శ్రమిస్తున్న ఆచంట శాసనసభ్యులు చెరుకోడ శ్రీ రంగనారాజు గారు సీనియర్గా ఉంటూ పార్టీని నిర్ణయాలని శిరసా వహిస్తూ 2024 ఎన్నికల్లో పార్టీ ఆదేశాలకు అనుగుణంగా నరసాపురం పార్లమెంట్లో పార్టీ ఏం ఆదేశిస్తే ఆదేశాలకి తూచా తప్పకుండా 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయడం ఖాయం. నరసాపురం ఎంపీతో సహా రఘురామకృష్ణరాజు ఏ పార్టీలో పోటీ చేస్తాడో ముందు చెప్పి పోటీలోకి వస్తే ఏ పార్టీలో ఉన్నా కూడా రఘురామకృష్ణరాజుని నరసాపురం నుంచి ఓడించి మళ్ళీ తిరిగి టప్ప ఢిల్లీకి పెట్టేస్తాం అనే కామెంటు రంగనారాజు గారు చేశారు. మరి ఈ జిల్లాలో రాజకీయాల్లో చరిత్రకి వెళ్ళిన శ్రీ రంగనారాజు గారు మరి 2024 ఎన్నికల్లో తప్పనిసరిగా ఆచంట ప్రజల అదృష్టంగా మరి వారి సేవలు ఈ ప్రజలు అదృష్టంగా భావిస్తున్నారు. వేలాది మంది మహిళలు ఎలాంటి ఆర్భాటాలు, ఎలాంటి వాళ్ళకి రకరకాల ప్రలోభాలు లేకుండా స్వచ్ఛందంగా వచ్చి వేల మంది మహిళలు ఉదయం సాయంత్రానికి ఉన్నారంటే వారి యొక్క నిబద్ధత, వారి యొక్క ప్రజాసేవే దీనికి నిదర్శనంగా భావిస్తున్నాం. మరి రానున్న రోజుల్లో రంగనారాజు గారు భారీ మెజార్టీతో విజయం సాధించి ఈ ఆచంట నియోజకవర్గమే కాదు జిల్లా అధ్యక్షుడిగా నరసాపురం పార్లమెంట్లో ప్రజలకు అదేవిధంగా పార్టీ అధిష్టానం ఏమైతే ఆశిస్తుందో ఆకాంక్షలు నెరవేరడానికి రంగనారాజు గారు కృషి చేస్తారని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు ఎంటీ బర్నింగ్ షోలో మేము అడిగిన వెంటనే మరి ఎమ్మెల్యే గారు ఆచంట ఎమ్మెల్యే గారు శ్రీ రంగనారాజు గారు అదేవిధంగా మహిళలు, నాయకులందరూ కూడా చాలా సమయాన్ని వెచ్చించినందుకు ప్రత్యేకంగా ఎంటీవీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ. జీవి మాల్ ఫెస్టివల్ థీమ్ మార్ పండుగలన్నీ జీవి మాల్ తోనే. మహా పండుగలు మెగా సేల్ 1+1, 1+2 కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో. సారీస్, లేడీస్, కిడ్స్, మెన్స్ అండ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్. 3 మెగా ఫెస్టివల్స్, 1 మెగా ఫ్యాషన్ ప్లేస్. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, RR పేట్, ఏలూరు. పెళ్లిళ్లు, పండుగలు, వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు.